హాయ్ హలో నేను ఈరోజు వాతావరణం చల్లగా ఉందని ఉల్లిగడ్డ పకోడీస్లో చిటికెడంత పసుపు వేసిన, కారం ఉప్పు ఎక్కువ వేసుకోదండి, మనకు వామ. ఇప్పుడు ఇది కలిపి మనం ఉల్లిగడ్డ పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ వేయద్దు. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఉల్లిగడ్డ పకోడీ మంచి నీట్గా రాదు. కొంచెం సోడా, కొన్ని వాటర్ వేసి ఇప్పుడు మనం పిండి కలుపుకొని పెట్టుకొని పక్కన ఇప్పుడు పాలు కాకబెట్టుకుందాం. పాలు ఎందుకు అనుకోగలరు, పిల్లలు స్కూల్ నుండి వచ్చారు కదా, వాళ్ళకి టీ కానీ మిల్క్ కానీ తాగే వాళ్ళకి మిల్క్, టీ తాగే వాళ్ళకి టీ, అందుకని సో అట్లా వేసి కూడా కొంచెం వేయాలి. నార్మల్గా తినరు కదా కల్మాక్ని. ఇప్పుడు నేను ఉల్లిగడ్డ కల్మాక్ కట్ చేసి పెట్టుకున్నా, పిండి కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇక్కడనేమో పాలు పెట్టేసేసుకున్నా. ఇప్పుడేమో ఇక్కడ స్టవ్ వెలిగించేసి మనము ఏమంటారు పకోడీ వేసుకోవడానికి రెడీ పెడతాం. ఆయిల్ పెడతాం. ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కే వరకు చూసి ఇప్పుడు ఇందులో ఇవన్నీ తీసేసి ఇందులో కలిపేసుకుంటా. నేను కల్మాక్ ఎందుకు వేసానంటే నార్మల్గా పిల్లలు తినట్లేదు కదా కల్మాక్ని, అందులో తీసేస్తారు కదా. ఈ పకోడీ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే తినేస్తారు పిల్లలు. అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే కల్మాక్ తినడం వల్ల హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది, మంచిగా పెరుగుతుంది పిల్లలకి ఆరోగ్యం. సో అంట ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటా. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే కొద్దిగా తీసి చూద్దాం. సో ఆయిల్ వేడెక్కేసింది, ఇక్కడ పాలు కూడా మసిలిపోయాయి. పొంగుతున్నాయి. ఇప్పుడు మనం కొన్ని పాలు తీసి టీ పెడదాం. ముగ్గురికి టీ పెడుతున్నానండి. చక్కెర ఎక్కువ వేసుకోదండి, కొద్దిగా. టీ ఎక్కువ తాగొద్దు. టీ పౌడర్, చాపత్త మాత్రం నేను చాలా ఎక్కువ వేయాలి, చక్కెర తక్కువ వేయాలి. సో దీంతో పాటు మనము వర్షాకాలం కాబట్టి అల్లం వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, ఏమంటారు ఇలా. నేనైతే ఇలా చేసుకుంటానమ్మా, ఫ్లేవర్ బాగా రావడానికి, టీ స్మెల్ బాగా రావడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి అవి వచ్చింది 2 ఇలాచీ చిల్లి కొద్దిగా కట్ చేసుకొని 5-10 మినిట్స్ మసిలిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇవి చూసారు కదా, ఇవి తీసుకుందాం మనం. యమ్మీ యమ్మీ. అయినాయండి, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది రెడీ అండి, ఉల్లిగడ్డ పకోడీ రెడీ. బాబుకు పాలు, నాకు పాపకి టీ. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది. చూడండి అక్కడక్కడ కల్మాక్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని తీసేయరు, పచ్చికాయలు కావు కదా చెప్పేసిన ఆల్రెడీ పిల్లలకి. సో ఇది తీసేయరు, ఇంకా హ్యాపీగా తింటారు. ఈవినింగ్ పూట ఇలా వాతావరణం కూడా వర్షం పడుతుంది, చల్ల చల్లగా. ఇక్కడ పకోడీ, అక్కడ టీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.